అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ డిగ్రీ 2024-25కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళందరికీ కూడా మరొక అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం అనేది చేయండి. వాటికి సంబంధించిన డేట్స్ వివరాలు చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వివరాల్లోకి వెళ్తే ఇక్కడ డేట్స్ ఇచ్చినారు చూడండి. 10-11వ తేదీలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు హెల్ప్ లైన్ సెంటర్లకు వెళ్ళాలి. అక్కడికి మీరు సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ఇంకా హెల్ప్ లైన్ సెంటర్లకు వచ్చేసి 11, 12, 13వ తేదీలో హెల్ప్ లైన్ సెంటర్లకి దగ్గరికి వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. 11వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఏ కాలేజ్ కావాలి, ఎక్కడ కావాలి, మీ ఇంట్రెస్ట్ని బట్టి ప్రైవేట్ కాలేజ్ కావాలా, గవర్నమెంట్ కాలేజ్ కావాలా అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. ఎక్కువ కాలేజీలు ఇవ్వడం ద్వారా మనకి ఎక్కడ ఒక చోట సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకా 15వ తేదీ ఆల్రెడీ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చింటారు కదా, దానికి సంబంధించి మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు పెట్టుకున్న కాలేజీలు వద్దు, ఇంకొక కాలేజ్ మార్చుకోవాలనుకుంటే మనకు ఆ రోజు అవకాశం ఉంటుంది. 18వ తేదీ ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది, సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సీట్ వచ్చిన వాళ్ళు 19వ తేదీ నుండి 21వ తేదీ మధ్య సెల్ఫ్ రిపోర్ట్ అని చేయాలి. మీకు వచ్చిన కాలేజ్ ఓకే అన్నట్లుగా మీరు వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. అదేవిధంగా మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ కాలేజ్ దగ్గర మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాలి, హెల్ప్ లైన్ సెంటర్లో ఇంకా ఏ సర్టిఫికేట్స్ మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒకసారి చూస్తే ఇక్కడ ఇచ్చినారు చూడండి. నేను అన్నీ చెప్పడం లేదు కానీ చూపిస్తాను, ఒకసారి చూసే ప్రయత్నం అనేది చేయండి. ఇక్కడ ఇచ్చినారు చూడండి సర్టిఫికేట్స్ మనం హెల్ప్ లైన్ సెంటర్లో వెరిఫికేషన్ చేయించుకోవాల్సినవి. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఒకసారి అన్నీ చెక్ చేసుకొని ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా హెల్ప్ లైన్ సెంటర్లో వివరాలు కూడా మనకి ఇచ్చినారు చూడండి. మీకు దగ్గరలో ఏ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుందో ఒకసారి చూసుకోండి. డిగ్రీ కాలేజీల పేర్లు ఉన్నాయి, కాలేజీ కోడ్ ఉంది, డిస్టిక్లు ఇక్కడ ఉన్నాయి, తర్వాత ప్రిన్సిపల్ నేము, ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి మీకు దగ్గరలో ఉన్నది. అదే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.